హాయ్ వెల్కమ్ టు ప్రజాగాలం. నేను మీ దొడ్డపాటి కోటేశ్వరరావు. నేను చాలా వీడియోలు చూస్తున్నాను ఈ మధ్యన. నీకు బీ ఫార్మసీ అంటే ఇష్టమా అంటే, నా దేశానికి ఇప్పుడు ఫార్మసిస్ట్ కావాలి అని ఒక ఆమన్నదంట. నాకు కాదు, నా ఇష్టం కొరకు కాదు. మనం ఏం చేస్తాము, స్కూల్లో ఏంగానే ఇంజనీరింగా డాక్టరా ఏందా అని అంటాం. ముందు డిసైడ్ అయిపోతుంది తల్లిదండ్రులు. అట్లా కాదు, వాళ్ళకి ఏం కావాలి అది అడిగి చేసుకోవాలి. అలాగే దేశానికి ఏం కావాలి అది చేయాలి. అలాంటి పరిస్థితి ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే, స్కూళ్ళ వ్యవస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో మెరుగుపడలేదు. మనము బయట కంట్రీలు ఎక్కడ చూసినా సరే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, అందంగా ఉందంటే అది స్కూల్ బిల్డింగే ఉంటుంది, అది హాస్పిటల్ ఉంటుంది తప్ప వేరే బిల్డింగ్ ఉండదు. అలాంటిది మన స్కూల్ బిల్డింగ్ ఎలా ఉన్నాయి? ఇప్పటికైనా దాతలు, కనీసం ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేనప్పుడు కనీసం దాతలైనా సరే ముందుకొచ్చి మీ యొక్క ఇండస్ట్రీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలో, ఆ నియోజకవర్గంలో, ఆ జిల్లాలో ముందుకొచ్చి మీకు వచ్చిన కొన్ని వేల కోట్లు, 100 కోట్లు సంపాదిస్తారు. మీరు విద్యకి దానం చేయండి, ఆ స్కూల్ దత్తత తీసుకోండి, దయచేసి ఆ పని చేయండి. ఆ స్కూళ్ళు బాగుపడతాయి, విద్యను అందించే వాళ్ళు అవుతారు. అన్నిటికంటే విద్య అంటే లక్ష్మి గొప్పదా, విద్య గొప్పదంటే ఒక అందుకు లక్ష్మి గొప్పదంటారు. ఎందుకంటే పలక కొనాలైనా సరే లక్ష్మి కావాలి. కానీ ఆ కొన్నది విద్య నేర్చుకుంటే ఇంకా అలాంటి లక్ష్మీదేవులను ఎంతోమంది విద్య ద్వారా సంపాదించుకుంటాం. అదే ఇది సురారము గవర్నమెంట్ స్కూల్. ఇదంతా ఖాళీ బిల్డింగ్లు. ఇది ఆల్రెడీ ఎప్పటి ఉన్నాయి, వాటర్ మొత్తం పాడైపోతున్నాయి. ఇలాంటి బిల్డింగ్లు ఉన్నాయి. అవి డిమాలిషన్ చేసి కలెక్టర్ గారు చొరవ తీసుకొని డిమాలిషన్ చేసి, అక్కడ స్ట్రెంత్ అంతా చాలా ఇబ్బందికరంగా ఉంది, డిమాలిషన్ చేసి దాన్ని కొంచెం 4 ఫ్లోర్లు బిల్డింగ్ కడితే ఎవరైనా దాతలు వచ్చి బిల్డింగ్ కడితే కనీసం గవర్నమెంట్ చేయలేదు. కనీసం పోనీ దాతలేనండి, ఇండస్ట్రీస్ కానీ లేకపోతే కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు సంపాదించుకుంటున్నారు, లేకపోతే ఇంకొక రకం సంపాదించుకుంటున్నారు. కానీ మీరైనా సరే ఒక బిల్డర్లు కానీ 1-2 కోట్ల రూపాయలు ఒక స్కూల్కి ఒకవేళ పెద్ద బిల్డింగ్ అని ఏర్పాటు చేస్తే మీ జన్మల మీ పేరు అక్కడ స్థిరస్థాయిగా ఉంటుంది. వారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ గారు ఏం మాట్లాడతారో విందాం. స్కూలు డీటెయిల్స్, పేరు చెప్పండి. స్కూలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సుగారం గ్రామం ఉంది. స్కూల్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంటే ఈసా అకాడమీకి ఉన్న స్ట్రెంత్ 436. అయితే ఇందులో ఏంటంటే మనకు పాఠశాలలో 6 గదులు మాత్రమే ఉన్నాయి. ఈ 6 గదుల్లో పార్టీషన్గా చేసి 10 క్లాసులుగా దాన్ని వాడుతున్నాము ప్రజెంట్గా. అయితే స్ట్రెంత్ ఎక్కువగా ఉన్న కారణంగా పిల్లలను అకామిడేట్ చేయడం కష్టంగా ఉంది. 10th క్లాసు వాళ్ళు అంటే ప్రైమరీ కాకుండా హై స్కూల్ ఎంతమంది ఉన్నారు? ఎన్ని క్లాసులు ఉన్నారు? ప్రైమరీకి 4 తరగతులు గదులే మాత్రమే ఉన్నాయి. అందులో స్ట్రెంత్ 300 ఉంది. అయితే ఇక్కడ హై స్కూల్లో మాత్రం 6 గదులు ఉన్నాయి. 6 గదులకు 436 మంది ఉన్నారు స్ట్రెంత్ కంప్లీట్ గా. 10 సెక్షన్లు ఉన్నాయి. ఇందులో 10 సెక్షన్లకు ఏంటంటే పిల్లలు ఒక్కొక్క క్లాస్ లో 50 మంది వరకు ఉంటారు. సో అకామిడేషన్ చేయడం కష్టం. ఎందుకంటే ఒక్కొక్క రూమ్ లో 2 గదులు చేసి 2 క్లాసులుగా మార్చి తీసుకుంటున్నాం కాబట్టి పిల్లలు కూర్చోబెట్టడం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీకు ఎవరైనా డోనర్లు ఎప్పుడైనా సంప్రదించ స్కూల్ మెయింటెనెన్స్ కానీ స్కూల్ అంటే ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటున్నారు. మనకి సినిమా హీరోలు లేకపోతే ఇంకోరు ఏంటంటే ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకుంటారు. అలాగే స్కూళ్ళు నేను ఇంతకుముందు కూడా డిఓ గారు మాట్లాడినప్పుడు చెప్పాను అనమాట. విద్యా వైద్యము ఏది ప్రభుత్వం ఇవ్వకపోయినా ఈ 2 ఇస్తే 100%కి మన ఇండియా మొత్తం బాగుపడుతుంది. ఈ విద్యా వైద్యంలో ఫ్రీ ఇవ్వాలనుకున్నప్పుడు మన వెనకాల ఉన్న స్కూలు పక్కన్న స్కూల్కి మనం చూసుకుంటే ప్రభుత్వం తరఫు నుండి ఏమి ఇస్తున్నారంటే అక్కడ ఏం కనపడట్లేదు. కానీ కొంతమంది డోనర్లకు మీరు చెప్పేది ఏంటి? ఏదైనా అంటే ఇప్పుడు పేద విద్యార్థులకు వాళ్ళకు హెల్ప్ చేయాలి, వాళ్ళకు మంచి విద్య. ఎందుకంటే పేద విద్యార్థుల్లో కూడా మంచి జ్ఞానం ఉన్నటువంటి పిల్లలు, మంచి విజ్ఞానం పొందిన పిల్లలు, మంచి చదివే పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు మంచి పొజిషన్ పోయే అవకాశాలు అయితే ఉన్నాయి, చాలా వరకు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఏంటంటే ఒకటేంటంటే విద్య ఎవరికి అందించాలన్నా కూడా మంచి అట్మాస్ఫియర్ ఉండాలండి. ఎన్వైరన్మెంట్ చాలా హ్యాపీగా పిల్లలు కూర్చొని చదివేటట్టుగా ఉండాలి. అలా ఉంటే అలాంటి సహకారాన్ని ఎన్జిఓలు అందిస్తే చాలా సంతోషించే విషయం. ఇప్పుడు బయట 2 రూములు అంటే వేస్ట్గా కనబడుతున్నాయి. మరి అది ఎందుకు ఉంచారు? దాన్ని ఏమైనా విద్యాశాఖ మన ఎవరైతే డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ మీరు ఎవరైనా వాటి మీద చర్చ చేశారా? దీనివల్ల అక్కడ ఏదో 4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేస్తే ఎవరైనా డోనర్స్ చేస్తే మీకు ఈ ఇబ్బంది ఉండదు కదా.
అవునండి. అయితే అందులో ఏంటంటే మనము ఈ 2 రూములు మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. మన విలేజెస్ కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ 2 రూములు తొలగించి ఎవరైనా డోనర్స్ వచ్చి కట్టిస్తే ఈ పాఠశాలకు సరిపోను రూములు ఉండే అవకాశం ఉంటుంది. పిల్లల్ని సఫిషియెంట్ గా సిట్టింగ్ కెపాసిటీగా ఉండే అవకాశం అయితే ఉంది. మరి డోనర్స్ కి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి సార్? మీ తరపు నుంచి ఎవరు అంటే ఇక వాళ్ళు ముందుకొచ్చి మరి పాఠశాలకు పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఇస్తామంటే, ఆ బిల్డింగ్ కట్టిస్తామంటే మరి ఒక 3 floors వేయాల్సి ఉంటుంది. అప్పుడైతేనే మరి పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు స్ట్రెంత్ సరిపోతుంది. లేదా ఎలా కాకుండా మరి గవర్నమెంట్ తరఫు నుంచి ఎక్కడైనా ప్లేస్ ఇక్కడే ఏదైనా ప్రైమరీకి సపరేట్ గా ఇస్తే ఈ బిల్డింగ్ సరిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటి విషయం మీద కన్సల్ట్ ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వాళ్ళని ఎప్పుడైనా మీరు అడగడం జరిగిందా? కార్పొరేటర్ను ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. వారు 3 సార్లు నేను ఇక్కడ వచ్చిన తర్వాత 6 ఏళ్లలో వాళ్ళు 3 సార్లు విజిట్ చేయడం జరిగింది. ఏమన్నారు? అంటే అదే మేము రిప్రజెంట్ చేస్తాము అని అన్నారు. గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాము. గత ప్రభుత్వంలో మల్లారెడ్డి మంత్రిగా ఉండేవారు కదా, మంత్రిగా రాలేదు కానీ మన ఎమ్మెల్యే గారు మాత్రం ఇక్కడ వచ్చారు. మన వివేక్ గారు వచ్చారు. 3 సార్లు వచ్చారు. 3 సార్లు వచ్చినప్పుడు 3 సార్లు కూడా తను ఇదే మాట చెప్పాను మాకు. ఏంటంటే మేము ప్రయత్నిస్తాము, రిప్రజెంట్ చేస్తాము, తప్పకుండా ఇక్కడికి ఢిల్లీకి వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము అన్నమాట. 1 కోటి రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఒకవేళ కట్టాలంటే. అవుతుంది. ఎందుకంటే 3 ఫ్లోర్లు కాబట్టి 3 ఫ్లోర్లు ఫ్లోర్ కి 2,500 ఎసెప్ట్ వేసుకున్నా, 3 ఫ్లోర్ 7,500 ఎసెప్ట్ ఇంటూ 2,000 రూపాయలు ఖర్చు చేసుకున్నా 7,14 దగ్గర 1,20,00,000. అది ఏదైనా డోనర్ రూపంలో వస్తే వాళ్ళ చిరస్థాయిగా వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు కూడా ఫలానా కంపెనీ వాళ్ళు ఈ స్కూల్ అడాప్ట్ చేసుకోవాలి. వాళ్ళకి కూడా మనం ఇది కూడా అవకాశం ఉంది కదండి. వాళ్ళు అడాప్ట్ చేసుకునే అవకాశం ఉంది, వాళ్ళ పేరు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. అది కూడా చేయొచ్చు. మీ తరపు నుండి అయితే డోనర్స్ కి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు? విజ్ఞప్తి చేస్తున్నారు. వారు వచ్చి హెల్ప్ చేస్తే పిల్లలు మంచిగా చదువుకునే అవకాశం ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకం అన్ని బాగా నడుస్తున్నాయి. పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు మినిమం ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే క్లాస్ రూమ్లు సరిపోవడం లేదండి. అదే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అయితే ఇది మల్లారెడ్డి సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ బస్సుల దగ్గర ఈ జీప్ దగ్గర ఇక్కడ ప్రభుత్వ ఒక 1/2 ఎకరం పైన ప్రభుత్వ స్థలం ఉందని గ్రామస్తులు అంటున్నారు. నిజంగా మనకి తెలియదు, దీని సర్వే నెంబర్ కూడా తీయాలి. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు లోపల మధ్యలో ఉంది మాత్రం ప్రభుత్వ స్థలము, ఆయన కూడా వాడుకోకుండా గ్రౌండ్కి వాడుకుంటున్నారు, అక్కడ బస్సులు పెడతారని. మరి ఆ మధ్యలో ఎలా వచ్చిందో తెలియదు. ఈ స్థలాన్ని కనీసం వీళ్ళే కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇక్కడ ఏదైతే దీని స్కూల్ వెనకాల ఉంటుందన్నమాట, అక్కడ ఎంత స్థలం ఉందో ఆ స్థలం వీళ్ళకి కేటాయించేసి ఆ స్థలం మల్లారెడ్డి తీసుకుంటే ఈ స్కూల్కి గ్రౌండ్ కూడా అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. ఒకసారి జయించి గమనించి ఎమ్మెల్యే గారు వివేకానంద గౌడ్ గారు మరియు ఎంపీ గారు ఈటెల రాజేంద్ర గారు మీరు అందరూ కలిసి వీడిని మంచి నిర్ణయం తీసుకొని మీ పరిసరాల్లో 5 నియోజకవర్గాలు ఎంపీగా ఉంటే ఈటెల రాజేంద్ర గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అసలు ఎన్ని స్కూళ్ళు బాగున్నాయి నా హయాంలో, నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాను కదా, ఎన్ని స్కూళ్ళు బాగున్నాయి అని మీకుండాలి. అలానే ఎంపీ గారికి ఉండాలి. కొత్తగా మళ్ళీ నేను ఎంపీ అయ్యాను కదా, నేను రాష్ట్ర అధ్యక్ష అవ్వాలని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు కనీసం నా ఎంపీ కాన్స్టిట్యున్సీ నేనే బాగా చూసుకుంటాను అని మీకు ముందుకు వస్తే తప్పకుండా నెరవేర్దని ఆ స్కూల్ పిల్లలు ఆశిస్తున్నారు. దయచేసి గమనించి డిఈఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద మరొక దృష్టి సారించి ఒక మంచి బిల్డింగ్ కట్టి వాళ్ళకి అందిస్తే బాగుంటుందని మన ఛానల్ కోరుకుంటున్నాను. నేను మీ దండపాటి కోటేశ్వరరావు. అందరికీ నమస్కారం.